ఈరోజు చాలామందికి దేవుని ప్రజలు, దేవుని చిత్తం ఎరిగిన వారన్న వారికి అధికంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నెవర్ రెడీ టు గ్రో. ఎదుగుతానికి ఆశపడతలే. క్రైస్తవుడువా? అవును క్రైస్తవుడనే. విశ్వాసివా? అవును విశ్వాసినే. ఎదుగుదల ఉందా జీవితంలో? లేదు. మీ జీవితంలో ఎదుగుదల ఉందా? ఎదగాలి. కోయా ఫిష్ గురించి కొన్ని సంవత్సరాల ముందు చెప్పాను. ఇన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఈ ఫిష్ గురించి చెప్పాలంటే అండి, ఇది ఒక చిన్న ట్యాంక్లో పెడతారంట. ఇంట్లో ఫిష్ ట్యాంక్లో పెడితే ఆ ఫిష్ ఎంత ఎదుగుతుంది తెలుసా? 4 ఇంచులు ఎదుగుతారంట. 4 ఇంచెస్ అంటే ఇంతే ఎదుగుతుంది. ఇంతే ఉంటుంది ఆ ఫిష్. ఒక ఫిష్ ట్యాంక్లో పెట్టు, దానికి మించి ఎదగదు. అదే ఫిష్ నువ్వు తీసుకెళ్ళి ఇంకొక పెద్ద ఫిష్ ట్యాంక్లో పెట్టావు అనుకో, 8 ఇంచెస్ పెరుగుతుందంట. అట్లే డబుల్ పెరుగుతుంది. అదే ఫిష్ని తీసుకెళ్ళి ఒక చిన్న పాండ్లో వేసావు అనుకో, 18 ఇంచెస్ పెరుగుతుందంట. ఎంతది? 4 ఇంచెస్ది 8 ఇంచెస్, 8 ఇంచెస్ది 18 ఇంచెస్. అదే మంచి లేక్లో వదిలే ఎంత పెరుగుతుంది తెలుసా? 42 ఇంచెస్ పెరుగుతుందంట. హౌ మచ్ ఇస్ 42 ఇంచెస్? ప్రాబబ్లీ ఎత్తులో చెప్పాలంటే దిస్ ఇస్ ప్రాబబ్లీ ఇంత ఎదగచ్చు అండి. ఇంత ఇలా ఇంత కూడా ఎదగచ్చు. ఇంత పెద్దగా ఎదుగుతుందంట నేరుగా పెట్టాలంటే. అంత ఎదిగే ఫిష్ అంట ఫిష్ ట్యాంక్లో పెడితే అంట ఇంతే. ఈరోజు చాలామంది కూడా, ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ నాట్ అ బిలీవర్, యూ బిలీవ్ గాడ్, యు ఆర్ సేవ్డ్, యు ఆర్ గుడ్, బట్ దెన్ గ్రోత్ ఎంత? ఇంతే. పొటెన్షియల్ ఎంత? ఇంతే. జీవితంలో ఏమైనా ఎదుగుదల ఉందా? ఏదైనా జీవితంలో మార్పు ఉందా? ప్రార్థన చేసుకుంటా దేవుని సన్నిధిలో వాక్యం గడుపుతూ వాక్యం చదువుతూ సమయాన్ని గడుపుతున్నా. ఆలయానికి వస్తున్నా. దేవుడి గురించి చెప్తున్నా. కానీ నా బ్రతుకు ఇంతే. నీ బ్రతుకులు ఎదుగుదల ఉందా? ఇంతే. కానీ అదే తీసి లేక్లోకి వేస్తే ఈరోజు నీ లేక్ ఏంటి తెలుసా? దేవుని చిత్తంలో బ్రతుకుతే, నువ్వు దేవుని చిత్తంలో బ్రతకనంత వరకు నీ లైఫ్లో పొటెన్షియల్ ఎదగదు. విచ్ మీన్స్ సఫరింగ్ ఇస్ ఫర్ యువర్ గుడ్. శ్రమ దేవుడు నీకు ఇస్తాం, నువ్వు పోరాడతావు. ఆ పోరాటం నువ్వు ఎదుగుతావు. ఎందుకంటే ఈ కోయా ఫిష్ కూడా ఎందుకు చిన్న దాంట్లో ఎదగదు, పెద్ద దాంట్లో ఎదుగుతుందంటే, చిన్న దాంట్లో ఎంత ఉంది తిరుగుతాం, ఎంత పని ఉంది తిరుగుతానికి, ఎంత కష్టపడాలి, తిండికి ఏమైనా కష్టపడాలా? ఎప్పుడు అక్వేరియం వేస్తారు కదా టైంకి. ఈరోజంతా ఏ చదువు కాదు, మోటరైజ్డ్, అదే రిలీజ్ అవుతుంది. ఏం కష్టం ఉంది, ఏ పోరాటం ఉంది, ఏం భయాలు ఉన్నాయి, ఏం వేవ్స్, ఎలక్ట్రిక్ వేవ్స్ని ఎదుర్కోవాలి. నువ్వు చక్కగా అందులో అది ఇటు తిరిగావు, ప్రపంచం తిరిగినట్టు. కానీ అదే తీసి నువ్వు ఆ లేక్లో పడేసినప్పుడు దేర్ ఇస్ ఎలక్ట్రిక్ వేవ్స్. ఇవన్నిటిని ఎదుర్కొని, వీటిలన్నిటిని దాక్కుని, ఆహారం కొరకు వెతికి, దాని కొరకు వెతికి, అక్కడ నుండి తప్పించుకుని, ఇక్కడ నుండి తప్పించుకుని, అది చేసి ఇది చేసి, ద మోర్ యూ ట్రై, ద మోర్ యూ ఫైట్, ద మోర్ యూ గ్రో. సో గాడ్ అలౌస్ సఫరింగ్ ఇన్ యువర్ లైఫ్. వై? ఫర్ యూ టు ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, ఇంక్రీజ్ యువర్ పొటెన్షియల్, ఇంక్రీజ్ యువర్ వర్క్మ్యాన్షిప్, ఇంక్రీజ్ యువర్ స్కిల్, ఇంక్రీజ్ ఆల్ ఆఫ్ యూ. దేవుని వాటిలో చూస్తానండి, మనం ఎదగాలి. ఈరోజు అపవాది అనేక జీవితాల్లో కార్యం జరిగిస్తానికి ఏంటంటే, నువ్వు ఎంతగా అయితే వాడికి ఫ్యూయల్ ఇస్తావో, ఈ ఫ్యూయల్ అన్న మాట చెప్పాలంటే, ఈరోజు చాలామంది దే జస్ట్ గివ్ ఫ్యూయల్ టు ద డెవిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ వర్డ్స్. వారి మాటల్లో ఇంక నా పని అంతే, నా జీవితం అంతే, నాకు కష్టం అయిపోతుంది, నేను ఓడిపోతాను, నాకు ఇంకా ఇదే కొన్ని విషయాలు ఏమవ్వంట. అంతలోకి వీళ్ళు మాట్లాడతారు చూడండి. అబ్బా, ఇచ్చేసారు అఫీషియల్ అగ్రిమెంట్, అఫీషియల్ లైసెన్స్, అఫీషియల్గా అన్నీ ఇచ్చేసారు. చూసి ఈరోజు మన జీవితంలో అపవాదికి మన మాటలు అంగీకారంగా పెడుతున్నామా, లేకపోతే వాడిని ఎదిరిస్తున్నామా? ఎందుకంటే ఇక్కడ పేతురు రాస్తూ ఏం చెప్తున్నాడు ఏంటి? వాడిని ఎదిరించండి, రెసిస్ట్ హెమ్, చార్జ్ హిమ్, బట్ యు ఆర్ లైక్ వెల్కమింగ్ హిమ్. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఏది నీ విశ్వాసం ఏది? అన్ని బాగున్నప్పుడు విశ్వాసం కాదు కనబరిచేది, ఏదాల్సినప్పుడు విశ్వాసం కావాలి.
ఇదే ప్రతిసారి విశ్వాసం కావాలి. విశ్వాసం ఎప్పుడు ఈ పోరాటాల మధ్య ఇంకా అయిపోతాను. ఇక్కడ ఎంతమంది స్విమ్మింగ్ చేస్తారో చేతులు ఎత్తండి. ఎత్తితే ఫస్ట్ టైం మొత్తం ఒక 100 మీటర్లు కొట్టేశారు ఎప్పుడన్నా? ఎట్లా దూకే ఫస్ట్ టైం బ్రతుకుతా అని చస్తే చచ్చాను అన్నట్టు తోకాలి. నేను కొడతాను రా అన్నట్టు తోకాలి. కానీ అందులో కొట్టేటప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎంత ప్రొఫెషనల్ ఏమైనా ఒక లిమిట్ వరకే. కానీ ఎంతవరకు అన్నదప్పుడు తను ఎంతైతే ఇంకా పుష్ 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 ఇది అనుకుంటాడు. ఇంకా ఇదే లాస్ట్ అనుకుంటాడు. కొంత ఇంకోటి అనేక సార్లు మీరు మొదటిసారి కొట్టిన వారైతే ఒక్కతో రెండుతో ఆగిపోతారేమో. కానీ కొడతా ఉంటే ఏమవుతుంది, ఎక్కువ వెళ్ళరా. మన జీవితాల్లో కూడా వీ హ్యావ్ టు లెర్న్ టు పుష్. వెన్ యు సే పుష్, రెసిస్ట్ ద డెవిల్. దేవుడు కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేయి. నీ నోటి మాటల అపవాదికి ఆక్సిజన్ ఉండవద్దు, వాడికి కార్బన్ డైఆక్సైడ్ లాగా ఉండాలి. ఎందుకంటే ఆక్సిజన్ ఉన్నదప్పుడే మంట కాలుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇప్పుడు ఫైర్ ఇన్ఫ్లమేటర్ కొట్టినప్పుడు ఏం చేస్తారు? కార్బన్ డైఆక్సైడ్ అది నేరుగా పుస్తని కొట్టి అగ్ని అయిపోయింది. నీ మాటలే అపవాదికి నువ్వు ఆక్సిజన్ పెడుతున్నావా, కార్బన్ డైఆక్సైడ్ పెడుతున్నావా? వాడి కార్యాలను ఆపివేస్తున్నావా, లేకపోతే వాడికి ఇంకా మైలేజ్ ఇస్తున్నావా? బీ కేర్ఫుల్. ఈరోజు ఐమ్ ఆస్కింగ్ యూ అవుట్లైన్. హౌ ఆర్ యూ మెయింటైనింగ్ యువర్ లైఫ్, యువర్ టైమ్, యువర్ థింగ్స్, యువర్ రిసోర్సెస్, యువర్ మనీ? ఎస్, మనీ. ఈరోజు చాలామంది అడుగుతారు, వై డస్ ద చర్చ్ హ్యావ్ టు టాక్ అబౌట్ మనీ? అలాంటి టైంలో నేను చెప్పే మాట ఏంటి తెలుసా? యేసు ప్రభు తనని చెప్పిన అనేక ఉపమానాల్లో యేసు ప్రభు చెప్పిన 36 ఉపమానాలు, ఇంచుమించు 12 ఉపమానాలు అనుకుంటున్నాను, కేవలం డబ్బుల గురించి మాట్లాడాడు. జీసస్ హ్యాడ్ టు మెన్షన్ సో మచ్. ఎస్, అవుట్ ఆఫ్ 38 he mentioned 16. 38 parablesలో 16 parables he was mentioning about finance. తలాంతుల ఉపమానం. ప్రతి దాని విషయంలో ఒక వ్యక్తి తన అప్పు తీసుకున్నప్పుడు తన యజమాని దగ్గర కట్టలేనినప్పుడు చెరసాల్లో వేయబడతాము. దాని తర్వాత యజమాని క్షమించి కొట్టివేస్తాము. కానీ వాడి వెళ్ళి పక్కన తన దగ్గర నుంచి అప్పు తీసుకున్న చిన్న తక్కువ అప్పు తీసుకున్న దాసుని చెరసాల్లో వేయిస్తాం. యు సీ, టాకింగ్ అబౌట్ ఫినాన్సెస్, గాడ్ రియలీ వాంట్స్ టు సీ హౌ యూ స్పెండ్ యువర్ టైమ్, యువర్ ఫినాన్సెస్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, హౌ ఇస్ యువర్ మేనేజ్మెంట్? సెకండ్, ఐ వుడ్ ఆస్క్, వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్? మీ ఆశలు ఏంటి? ఆలయానికి వస్తున్న మీరు మీ ఆలయంలోకి వచ్చి కూర్చున్నప్పుడు మీ ఆశలు ఏంటి? ఎందుకంటే పొద్దు నుండి ప్రతి ఒక్కటి చాలా ఆశలు ఉంటాయి కదా. ఇది చేయాలి, అది చేయాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది పొందాలి, ఇది పొందాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, అన్నీ ఆశ. ఈ ఆశల అదుపులో లేకపోతే పాపము. ఆశల అదుపులో లేకపోతే పాపము. ఎన్నింటికి మీ జీవితంలో ఎస్ చెప్పగలుగుతున్నారు, ఎన్నింటికి మీ జీవితంలో నో చెప్పగలుగుతున్నారు? బికాజ్ నువ్వు ఎస్ చెప్తావు ఎంత ముఖ్యమో, నో చెప్తాం కూడా అంత ముఖ్యం. నీ జీవితం పైన నీకు అధికారం ఉంది అని తెలియజేయబడేది నువ్వు నో చెప్పేదాన్ని బట్టి. అందుకని అంటారేమో, ప్రార్థన చేస్తామంటే నో అంటానండి. అక్కడ ఎస్ చెప్పాలండి. ప్రార్థనకి ఎస్, పనికి వాళ్ళ పనులు చేస్తానికి నో. నీ స్వార్థము, శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర ఆశలు వచ్చేటప్పుడు కెన్ యూ సే నో? ఇఫ్ యూ కెనాట్ డిసిప్లైన్, అందుకని వాటిలో చెప్తా ఉంటారు, తిండిపోతుతనము కూడా ఏంటంట, ఎట్లా పాపం? నాకు అనిపించింది తింటా కూడా తప్పేనా? నాకు నచ్చింది తిన్నాను, అది నచ్చింది తిన్నాను, ఇది నచ్చింది, తిండిపోతు కూడా తప్ప పాపమేనా? ఈరోజు చాలామంది అలా అడుగుతున్నారు. ఎస్, విచ్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యూ. నీకు అదుపు లేదు. ఆపవలసిన విషయంలో ఆపట్లే, ఎక్కడ ఆపాలి అక్కడ ఆపట్లే, ఎక్కడ తినాలో తిన. మంచి తిను, జంకే తింటావు. మంచి తాగు, చెత్తే తాగుతావు. మంచి తినలేవు, మంచి అనుభవించలేవు, మంచి కలిగి ఉండలేవు. అక్కర్లేనిదే కావాలంటున్నావు. నీకు తెలుసు అది తప్పని, నీకు తెలుసు అది మంచిది కాదని, నీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు ఆపలేకపోతున్నావు. చూడు, అందుకని అది పాపం. తిండిపోతుతనాన్నే నువ్వు ఆపలేని వ్యక్తివి. వ్యభిచారాన్ని ఆపగలుగుతావా? పోర్నోగ్రఫీని ఆపగలుగుతావా? అబద్ధపు మాటలను ఆపగలుగుతావా? దోషపు కార్యాలు చేస్తా మానగలుగుతావా?
బికాజ్ యూ డోంట్ నో టు సే నో ఇన్ ద బేసిక్. నో, ఐ వుడ్ సే నో నో. ఆ మాటలు ఉండవు. ఒక విశ్వాసి జీవితంలో హీ హాస్ టు హ్యావ్ కంట్రోల్. అదే అంటాను, ఇట్ ఈస్ మోర్ దెన్ యూ సే ఎస్, లెర్న్ టు సే నో. నో. ఈరోజు మన జీవితంలో వీ నీడ్ టు హ్యావ్ ద రైట్ ఇంట్రెస్ట్. నేను చేసే పని సరా, నా బ్రతుకు సరా. ఈరోజు అడుగుతున్నానండి, ఎటువంటి వారితో మీ సహవాసం ఉంది? దేవుని వాక్యం తెలియజేస్తుంది 2 కొరింథీయులు 6:14 చూడాలంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకును బెయ్యాలకును ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఏంటి పాలు? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరితో మీరు సహవాసం చేస్తున్నారు? స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఆన్సర్ మీరు చెప్పుకోండి. ఎవరు మీ స్నేహితులు? ఎవరు? విశ్వాసులా అవిశ్వాసులా? ఎవరు మీరు చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఈ మాట కూడా అడ్రస్ చేస్తాను. ఐ విల్ బీ ఆనెస్ట్ ఎనఫ్. ఎందుకంటే ఈరోజు ఈ మాట మీరు చాలామంది అంగీకరిస్తారేమో. మాకు అవిశ్వాసులతో సాంగత్యం లేదండి, క్రైస్తవులతోనేనండి. కానీ ఆ క్రైస్తవులు విశ్వాసులా? మీరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ అంటున్నారు, వారు ప్రార్థనలో సమయం గడుపుతారా? ప్రార్థన చదువుతారా? ప్రార్థన చేస్తారా? వాక్యం చదువుతారా? వాక్య ఫెలోషిప్ ఉందా? పరిచర్య ఉందా మీ మధ్య? ఈరోజు చాలామంది దే సే వీఆర్ క్రిస్టియన్ ఫ్రెండ్స్. దెర్ ఇస్ నో సర్ప్రైజ్. క్రిస్టియన్ ఫ్రెండ్స్ పార్టీకి తిరుగుతాం, క్రిస్టియన్ ఫ్రెండ్స్ సినిమాలకు తిరుగుతాం, క్రిస్టియన్ ఫ్రెండ్స్ పిచ్చి పనులు చేస్తాం, క్రిస్టియన్ ఫ్రెండ్స్ అఫేర్స్ అన్నీ అవన్నీ ఇవన్నీ పిచ్చి పనులు చేస్తాం. ఐ వుడెంట్ బి సర్ప్రైజ్. బట్ బైబిల్ నెవర్ సెడ్ క్రిస్టియన్స్, బైబిల్ సెడ్ బిలీవర్స్. బికాస్ దర్ సో కాల్డ్ క్రిస్టియన్స్, ఎంతోమంది క్రైస్తవులను పిలవబడుతున్న వారు క్రీస్తు లేకుండా బ్రతికేవారు. ఈరోజు మీరు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారు? వెలుగు సంబంధులతో బ్రతుకుతున్నారా, చీకటి సంబంధం? ఇంకా చివరికి ఏదైనా సరే జడ్జ్ బై ద ఫ్రూట్స్, ఫలములు బట్టి నిర్ణయించాలంట. అవసరమా కాదా? ఇక మాటలు చెప్పాలంటే, నువ్వు తినే ఫలము ఒక బైట్లో తెలిసిపోతుంది, ఇది చేదా తీపా. 1 bite ఈజ్ లెటింగ్ యూ నో, విచ్ మీన్స్ ద సేమ్. నువ్వు మనుషులతో కలిసేటప్పుడు ఆ కాన్వర్సేషన్, ఇదిగో ఈ వ్యక్తితో ఇలా మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారు, ఎలాంటి రీతిగా చూస్తున్నారు, ఎలాంటి రీతిగా దే ఆర్ హ్యావింగ్ ఇది. లెట్ మీ నాట్. ఈరోజు ఎంతోమంది దేర్ ఆర్ నో లిమిట్స్, నో బౌండరీస్. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, స్త్రీలు పురుషులు కూడా అవ్వచ్చు. దేవుని వాటిలో తెలియజేస్తుంది, అవిశ్వాసులతో సాంగత్యం చేయొద్దు. నెక్స్ట్ మీరు చూస్తే దేవుని వాక్యం ప్రకారం చూస్తే, ఇందాక ఈ పాయింట్ కూడా అడ్రస్ చేయండి. స్కెడ్యూల్స్. హౌ డూ యూ మేనేజ్ యువర్ స్కెడ్యూల్స్? హౌ డూ యూ స్పెండ్ యువర్ టైం? వాక్యానికి స్కెడ్యూల్ ఉందా? జీవితాలు అన్నింటికి స్కెడ్యూల్ ఉంటుంది. అనేక సార్లు చెప్తూ ఉంటాను, ఒక రోజుకి కనీసం 15 నిమిషాలు బైబిల్ చదివామనుకో, సంవత్సరానికి ఒకసారి బైబిల్ ముగిస్తామంట. ఎంతసేపు చదివితే? 15 నిమిషాలు. 15 నిమిషాలు దేవుని వాక్యం చదువుతానికి టైం లేదా? ఆ ఫోన్ తీసి కుప్పలో పడే, దాంట్లో ఎన్ని గంటలు చెప్పు చెత్తంతా చదువుతున్నావు. ఈరోజు మనుషుడు అక్కర్లేని వాటిలో ఎంతో ఇంట్రెస్ట్లు, గాసిప్స్, రూమర్స్. యు ఆర్ సో ఇంట్రెస్టెడ్. హౌ మచ్ డూ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నువ్వు చదవాలి, ఎవరో చెప్పింది వింటాం కాదు. వినేది రైటా రాంగ్ అనేది తెలిసేదే నీకు, నువ్వు చదువుతాను బట్టే. నువ్వు వాక్యం చదువుతానే బోధించేవాడు చెప్పేది కరెక్టా రాంగా, లేకపోతే ఎవడు చెప్పేది వాడికి అవునా 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 అని వెళ్తావు. రీడ్ ద వర్డ్. కనీసం 15 నిమిషాలు చదివితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదవచ్చు అంట. నీ వయసు ఎంత? ఈ వాటికి ఎన్నిసార్లు చదివి ఉండాలి? ఎన్నిసార్లు చదువు ముంచో బైబిల్? యూ నీడ్ టు హ్యావ్ ఎ కమిట్మెంట్. నీ లైఫ్లో అన్ని షెడ్యూల్ నేను చెప్పక్కర్లే, కానీ ఫస్ట్ నేను చెప్పగలను, పుట్ గాడ్ ఫస్ట్. నువ్వు దేవుని మొదటి స్థానంలో పెట్టాలంటే ఆయన వాక్యము, ఆయన సన్నిధిలో ప్రార్థన, ఆయన నీవు వ్యక్తిగతంగా ఆరాధిస్తావు. లార్డ్ చర్చ్లోకి వచ్చి అందరితో కలిసి ఆరాధిస్తావు. అది ఒకటి. నువ్వు వ్యక్తిగతంగా నీ గదిలో నీవు ఏకాంతంగా దేవుని ఆరాధిస్తావు. ఇంకొకటి, విచ్ ఇస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సంఘంగా ఆరాధించే దాంట్లో దాని శక్తి ఉంది, దాని అడ్వాంటేజెస్ ఉంది. నువ్వు వ్యక్తిగతంగా దేవుని ఆరాధించే విషయంలో దట్ ఈస్ అనదర్ లెవెల్. యూ బెటర్ బీ కేర్ఫుల్. దేవుని వాటిలో చూస్తానండి, సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి పరిగెత్తాలి. ఈరోజు మీకు ఇచ్చే హెచ్చరిక, అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామా అని వెతుకుతూ ఉన్నాడో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
10వ వచనం చదివితే మరలా 5వ అధ్యాయం 10వ వచనం, మొదటి పేతురు. తన నిత్య మహిమకును క్రీస్తునందు మిమ్మును పిలిచిన ఆ, సర్వ కృపానిధియగు దేవుడు ఆ, కొంచెము కాలము, ఎంత కాలము? అది కొంచెం కాలం దేవుడు అనుమతిస్తాడంట. నాట్ ఆల్ త్రూ యువర్ లైఫ్, టు మోల్డ్ యూ, టు మేక్ యూ, టు గివ్ యూ ద ఫినిషింగ్ టచ్. కొంచెం కాలము దేవుడు నీకు శ్రమను అనుమతిస్తాడేమో కానీ కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆ, తానే మిమ్మును పూర్ణులుగా చేసి, ఎవరంట? దేవుడు తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏం చేస్తాడు? దేవుడు తానే మమ్మల్ని స్థిరపరిచి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంది. ఎలా ఉందంటే ఇక్కడ 4 విషయాలు ఉంది. హీ హిమ్సెల్ఫ్ విల్ రిస్టోర్ యూ అండ్ మేక్ యూ స్ట్రాంగ్, ఫర్మ్ అండ్ స్టెడ్ ఫాస్ట్. రిస్టోరేషన్, స్ట్రెంగ్త్ విచ్ ఇస్ స్ట్రాంగ్, ఫర్మ్నెస్, స్టడీనెస్ అండ్ స్టెడ్ ఫాస్ట్. ఈరోజు మన జీవితంలో ఏది ఏమైనా కూడా కదలని చెదరని పరిస్థితుల్లో నిలబడగలుగుతున్నామా? కష్టంలో ఉన్నాయి, పోరాటాల్లో ఉన్నాయి, ఏదేమనే దేవుని మీద ఆధారపడుతూ, దేవుని సన్నిధిని పట్టుకుని, దేవుని సన్నిధులు జీవిస్తూ, దేవుని ఆధారం చేసుకుని, దేవుని నామాన్ని కలిగిన వారిగా బ్రతుకుతున్నామా? బికాస్ డెవిల్ ఇస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు సీ. అందుకని మీకు ఈరోజు చెప్తున్నా, ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు బీ అలర్ట్, సోబర్ మైండ్. బీ అలర్ట్, సోబర్ మైండ్. వాడు గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు. ఎవరిని మింగేద్దామా అని, ఎప్పుడు మింగేద్దామా అని, ఎవరిని ఎట్లా దాడి చేద్దామా అని. బీ అలర్ట్. మన అంచెదినంలో ఉన్నామండి. అపవాది కార్యాలు ఎక్కడ చూసినా జరుగుతూనే ఉన్నాయి. అపవాది క్రీస్తు విరోధ శక్తుల పని కూడా అధికంగా ఉంది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మీ బ్రతుకులు ఏం చేస్తున్నారు? మీ సమయాన్ని ఎలా వాడుతున్నారు? మీ సమయాన్ని ఏం జరిగిస్తున్నారు? వాట్ హ్యావ్ యూ అచీవ్డ్? నీ వయసు ఎంత? దేవుని వాక్యం ఉందా? ప్రార్థన ఉందా? దేవునితో సహవాసం ఉందా? జీవితంలో సాధించినది ఏమైనా ఉందా? ఎదుగుదల ఉందా? లేకపోతే ఇంతలోనే బ్రతుకుతున్నావా? దేవుడు అనేక సార్లు నీ కంఫర్ట్ జోన్ నుండి నేను తీసి పడేస్తాను, నువ్వు కొట్టుకుని వెళ్ళాలని, నువ్వు దూర్చుకుని వెళ్ళాలని. ప్రభువా నాకు సాయం చేయి. కొడతానే ఉండు. యూత కొడతా ఉంటేనే ఎదుగుతావు, పోరాడుతూనే ఉండు, స్టామినా పెరుగుతుంది, విశ్వాసం అధికమవుతుంది. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మీ జీవితంలో నెమ్మది కలిగిన వారు ఉన్నారా? ఏది దేవుడు కాదు, ఏది దేవుడు, ఏది స్వార్థము, ఏది అపవాది చెప్పగలుగుతావా? వ్యత్యాసం తెలుసా? ఏంటి నీ పోరాటాలు దేన్ని బట్టి? నీ సొంత నిర్ణయాల బట్ట? అపవాది తీసుకొచ్చే దాడులా? లేకపోతే దేవుడు నిన్ను మలుస్తానికి, దేవుడు నిన్ను గన్నుడిగా చేస్తానికి, దేవుడు నీ పైన పని చేస్తున్నాడా? ఈరోజు దేవుని ఒక తెలియజేస్తుంది. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు. దేవుని కొరకు నమ్మకస్తుడిగా బ్రతకాలి, దేవుని దృష్టిలో యథార్థుడిగా బ్రతకాలి. ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. మర్చిపోద్దు, నువ్వెవరవో మర్చిపోవద్దు. ఎంతో వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన సమస్యలు, వ్యర్థమైన పోరాటాల్లో సతమతమవుతూ ఉంటే, ఇదిగో దేవుడు ప్రేమిస్తున్నాడండి నిన్ను. నీ జీవితంలో కార్యం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ప్రతి సహాయాన్ని నీకు అనుగ్రహించే దేవుడు. అనేక సార్లు దేవుడు తన సహాయాన్ని మనుషుల ద్వారా పంపిస్తాడు. కొన్నిసార్లు ఆయన సహాయాన్ని ఆయన సొంత చేతులతో తెస్తాడండి. ఆయన కార్యాలను మనం వివరించలేనివి. కానీ ఆయన ఆత్మను మనం కలిగిన వారమైతే, విశ్వాసంతో బ్రతికే వారమైతే, మన జీవితంలో దేవుని కార్యాలు రుచి చూచి ఆయన మహిమపరిచేవారు. ఈరోజు ప్రభు నీ జీవితంలో మేలు చేయాలని, నీ జీవితంలో కార్యం జరిగించాలని, నీ జీవితంలో నెమ్మది ఇవ్వాలని, నీ జీవితంలో జయం అవ్వాలని, నిన్ను సేద తీర్చాలని, నిన్ను చెక్కాలని, నిన్ను నడిపించాలని, నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టాలని, నీ జీవితంలో సమస్తము సమకూర్చి జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఏంటది? నీ సంతోషాన్ని దోచుకుని పోయేసి, ఏ విషయంలో అపవాది నిన్ను దాడి చేస్తానని చూస్తున్నాడు, ఏ విషయంలో నువ్వు అలిసిపోయి అంటున్నావు, ఏ విషయంలో నువ్వు అంటున్నావు ఇంకా నాకు అవ్వట్లేదు, ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ వెరీ. ఐహిక విచారాల ధన మోసంలో నీకు అక్కర్లేనిది దేవుడు నీ మీద పెట్టేవాడు కాదు. నీకు అక్కర్లేని తెచ్చి నీ మీద పెట్టుకుంటున్నావేమో. నువ్వు అవి తొలగించి వేయాలి, నీవు తీసివేయాలి. ఈరోజు అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని అప్పులు, అక్కర్లేని బాధల, తాత్కాలికమైన వాటి కొరకు, తాత్కాలికమైన తృప్తి కొరకు
దేవుని చిత్తాన్ని విడిచిపోతున్నావా? ఈరోజు దేవుని చిత్తాలను నువ్వు ఎంతగా సమర్పించుకుంటావు అంతగా కార్యం చేస్తాడండి. నువ్వు ఎంత త్వరితంగా ఆయన చేతులకు సమర్పించుకుంటావు అంత త్వరితంగా దేవుడు కార్యం జరిగిస్తాడండి. మేలు చేసే దేవుడు, మన కాళ్ళని స్థిరపరిచే దేవుడు, మన ప్రతి ఒక్క అడుగుని స్థిరపరిచే దేవుడు, నీకు విలువనిచ్చే దేవుడు. ఈరోజు అడగండి, ప్రభా నా జీవితాన్ని ఎదిగింపజేయి ప్రభా. ఈరోజు మీరు అడగాల్సిన ప్రార్థన అంశం, దేవా నాలో ఎదుగుదల దయచేయి, గివ్ మీ గ్రోత్ లార్డ్. అడగండి, దేవుడిని అడగండి. ప్రేయర్ పాయింట్ 1, ఆస్క్ ఫర్ గ్రోత్. నాకు ఎదుగుదల దయచే ప్రభా, నా జీవితంలో ఎదుగుదల దయచే ప్రభా. స్టాగ్నేషన్ నాలో వద్దు ప్రభా. స్టాగ్నేషన్, పాసి పట్టే జీవితం నా జీవితం ఉండకూడదు ప్రభా. ఎదుగుదల చూడాలి. ఐ హ్యావ్ టు సీ గ్రోత్, ఎవ్రీ సింగిల్ డే గ్రోత్. దాని కొరకు నువ్వు ఎలా నడిపించినా, ఏది చేసినా పర్వాలేదు ప్రభా. నాకు ఎదుగుదల దయచే. రెండో ప్రేయర్ పాయింట్, దేవా నాకు నీ దృష్టిని అనుగ్రహించు ప్రభా. దైవరిక రీతిగా నేను చూడాలయ్యా, నీ పర్స్పెక్టివ్లో నేను చూడాలయ్యా. నిన్ను కలిగిన నేను ధన్యుని ప్రభా, నిన్ను కలిగిన నేను దీనుణ్ణి ప్రభా. ఎందుకంటే నీవు దీనుల్ని హెచ్చించే దేవుడివి. నేను నమ్ముతున్నానయ్యా, నీ హస్తమే నన్ను హెచ్చిస్తుంది, నీ హస్తమే నన్ను నడిపిస్తుంది. అడగండి, దేవా నా మనోనేత్రాలను తెరువయ్యా, నా మనోనేత్రాలను తెరువు ప్రభా. ఆనాడు ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ దాసుడు కళ్ళుని, అయ్యా నువ్వు తెరిచావు ప్రభా, నా కళ్ళు తెరువు ప్రభా. నీ కార్యాలు చూడాలి, నీ చిత్తము చూడాలి. నీ చిత్తం ఎరిగిన వాడిగా, నీ మార్గంలో నడిచేవాడిగా నేను ఉండాలి ప్రభా. అడగండి, ప్రభుని అడగండి. మూడోది, మీరు దేవుని అడగాల్సింది, దేవా నాకు ప్రార్థనాత్మ దయచేయ్యా, నాకు ప్రార్థనాత్మ దయచే ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నాకు ప్రార్థన చేస్తా నేర్పించేయ్యా. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన నాకు దయచే ప్రభా. ఆత్మలో ప్రార్థన చేసే భాగ్యం నాకు దయచే ప్రభా. ఎడతెగక ప్రార్థన చేసే ప్రార్థన నాకు దయచే ప్రభా. అన్ని విషయముల గురించిన ప్రార్థన నాకు నేర్పించు ప్రభా. నీ చిత్తంలో చేసే ప్రార్థన నాకు నేర్పించు ప్రభా. నీ చిత్తం ఎరిగి, నీ చిత్తం ప్రకారము ప్రార్థన చేసే జీవితం నాకు దయచేయి. నేను అనుకున్నవి కాదు ప్రభా, నీ చిత్త ప్రకారం ప్రార్థన చేయాలయ్యా, నీ చిత్త ప్రకారం ప్రార్థన చేయాలయ్యా. విజ్ఞాపన ప్రార్థన నాకు నేర్పించయ్యా. వార్ఫేర్ ప్రేయర్స్ నాకు నేర్పించు ప్రభా. పోరాడాలయ్యా, ప్రార్థనలో పోరాడాలయ్యా. నీ వాక్యము పట్టుకుని పోరాడాలి ప్రభా. నీ వాగ్దానాలు పట్టుకుని పోరాడాలి ప్రభా. కనిపెట్టి ప్రార్థన చేసే జీవితం నాకు దయచేయ్యా. కృతజ్ఞత హృదయము నాకు నేర్పించి అనుగ్రహించు ప్రభా. అడిగిన దేవా నాకు నీ సహాయం దయచేయి. నా జీవితంలో ప్రతి విషయంలో నీ సహాయం దయచేయి. ప్రతి విషయంలో నాకు నీ సహాయం దయచే ప్రభా. నీ దీవెన దయచేయి, నీ సహాయం దయచేయి, స్వస్థత దయచేయి, శక్తి దయచేయి, బలము దయచేయి, నెమ్మది దయచేయి. నీ కార్యములు చూడాలి ప్రభా, నీ కార్యములు చూడాలి ప్రభా, నీ కార్యములు చూడాలి ప్రభా. నేను నడవలసిన త్రోవ నాకు నేర్పించు, నాకు నేర్పించు, నాకు నేర్పించు. అడగండి, ప్రభుని అడగండి. టీచ్ మీ టు యూటిలైజ్ మై టైం, మై రిసోర్సెస్, వాల్యూ, రిలేషన్షిప్స్. ఏది ఎలాగా, ఏది సరైనది, ఏది సరైన వారితో, ఏది సరైన కార్యాలు నాకు నేర్పించు ప్రభువా. నాకు విచక్షణ జ్ఞానము దయచేయి. అడగండి. గివ్ మీ డిసర్న్మెంట్ లార్డ్, గివ్ మీ డిసర్న్మెంట్ లార్డ్. అడగండి, ఏది నీ చిత్తమని నేను తెలుసుకోవాలి ప్రభా. ఎవరు నీ వారు నేను తెలుసుకోవాలి ప్రభా. ఏది అపవాది కార్యాలు నేను తెలుసుకోవాలి ప్రభా. మోసపరచు ఆత్మలకి అయ్యా నేను లొంగిపోకూడదు ప్రభా. మోసపరచు కార్యాలకి అయ్యా నేను బానిసను అవ్వకూడదు ప్రభా. అజ్ఞానముతో మోసపోయేవాడిగా నన్ను ఉండనవద్దు ప్రభా. ప్రభా సహాయం చేయి, నాకు సహాయం చేయి, సహాయం చేయి ప్రభా. నా జీవితంలో సహాయం దయచే ప్రభా. నీ శక్తి దయచేయ, నీ ఆదరణ దయచేయి ప్రభా. ఓర్పు దయచేయ, విశ్వాసం అధికపరచు ప్రభా. అవిశ్వాసము రాకుండా సహాయం చేయి ప్రభా. అడగండి, అవిశ్వాసము రాకుండా సహాయం చేయి ప్రభా. ఎన్ని విషయాలు మీరు విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నారు?
ఎన్ని విషయాలు మీరు విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు, ఆలకిస్తున్నాడు, నాకు జవాబు ఇస్తాడని చెప్పగలుగుతున్నారు. ఆస్క్ విత్ ఫెయిత్, ప్రే విత్ ఫెయిత్, ఈగర్నెస్, యథార్థ హృదయము, నీతి కలిగిన జీవితము, పరిశుద్ధమైన బ్రతుకు, శ్రమల్ని ఓర్చుకునే జీవితము, ఓర్చుకున్న వారు అంతము వరకు సహించువాడే ధన్యుడు. అటువంటి వారికి జీవ కిరీటం ఉంది. ఈరోజు దేవుడు నువ్వు ఎదగాలని ఆశపడుతున్నాడండి. అడగండి, ప్రభా నన్ను ఎదిగించు ప్రభా, ఎదుగుదల దయచే ప్రభా. గివ్ మీ గ్రోత్, గివ్ మీ గ్రోత్, గివ్ మీ గ్రోత్, గివ్ మీ గ్రోత్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనే మమ్మల్ని చూడయ్యా, మా జీవితాలను చూడు ప్రభా. దేవా, మా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా. ఈరోజు నీ ఆలయంలో నీ సన్నిధిలో చూడగా నీ బిడ్డని దర్శించు ప్రభా. విశ్వాసంతో నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. బలహీనపరిచే ఆత్మలు, మోసపరిచే ఆత్మలు, కలవరపరిచే ఆత్మలు, మా సమయాన్ని దొంగిలించే ఆత్మలు, దేవా దుష్టుడు ద్వారా ఏర్పరచిన ప్రేరేపించబడిన ఆత్మలు ఎక్కడ మమ్మల్ని దాడి చేస్తానికి వీల్లేదు ప్రభా. దేవా, ఇదిగోనే ఎవరిని మింగుదామా అని గర్జించే సింహము వలె తిరుగుతూ ఉన్నాడయ్యా అపవాది. అయ్యా, ఈరోజు నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా బీ అలర్ట్, బీ సోబర్ అయ్యా. జాగ్రత్త కలిగిన వారుగా, మెలకు కలిగిన వారుగా అయ్యా, మా జీవితంలో అలర్ట్నెస్, సెన్సిటివిటీ, స్పిరిచువల్ సెన్సిటివిటీ కలిగిన వారు, స్పర్శ కలిగిన వారుగా జీవించే భాగ్యం మాకు దయచి. నీ సన్నిధి మాతో ఉందా? నీ సన్నిధికి సంతోషపరిచే స్థలమా? నిన్ను అంగీకరించే స్థలమా? నిన్ను తునీకరించే స్థలమా? నువ్వు ఆనందించే స్థలమా? నువ్వు బాధపడే స్థలమా? అయ్యా, మేము సెన్సిటివ్గా ఉండాలి ప్రభా. నిన్ను బాధపెట్టే వారిని, నిన్ను బాధపెట్టే కార్యాలని, నీ బాధపెట్టే క్రియలు మా జీవితంలో ఉండనవద్దు ప్రభా. నీ చిత్తం, నీ సహవాసం, నిన్ను ప్రేమించు వారితో సహవాసం, నీ వాక్యము తగినట్టుగా జీవించు వారితో సహవాసం ఇక్కడున్న మా అందరికీ దయచే ప్రభా. మా సమయాన్ని క్రమశిక్షపరుచుకునే జీవితం మాకు దయచే. టైం మేనేజ్మెంట్ నేర్పించు, మనీ మేనేజ్మెంట్ నేర్పించు, టాలెంట్స్ మేనేజ్మెంట్, రిసోర్సెస్ మేనేజ్మెంట్ మాకు నేర్పించు. నువ్వు ఇచ్చిన ప్రతిదీ నీ మహిమార్థమై వాడాలని, నువ్వు ఇచ్చింది ప్రతిదీ నీ మహిమార్థమై బ్రతకాలని, నువ్వు అనుగ్రహించిన ప్రతి ఒక్క అవకాశము నీ మహిమ, నీ చిత్తంలో సాగినట్లుగా మా జీవితం జీవిస్తానికి సహాయం చేయ ప్రభా. ఈరోజు సమయం అయిందని మేము ముగిస్తున్నాం ప్రభా, కానీ మా మధ్య నీ ఆత్మ కార్యం కొనసాగింపు చేయమని, నీతో వ్యక్తిగత సమయం, నీతో ధైర్యము, నెమ్మది కలిగిన జీవితం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.